పోర్నోగ్రఫీ అంటే శృంగారం కాదు, అది మీలో పెరుగుతున్న ఒక రకమైన రుగ్మత. ఓ హానేముంది సద్గురు, ఇదే హాని. మీ తల్లుల్ని, మీ అక్క చెల్లెళ్లను, మీ చుట్టూ ఉన్న ప్రతి స్త్రీని వస్తువుల స్థాయికి దిగజార్చేస్తున్నారు. అలాంటి వందల మందిని కలిశాను. చిన్న వయసులోనే ఈ విషయాల్లోకి దిగారు, ఎంతో వక్రీకరణ చెందారు. తర్వాత చుట్టూ ఉన్న వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండే విషయంలో తమలో తాము ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఎంత రోగగ్రస్తంగా అవుతారంటే మీ ముందవి చెప్పాలనుకోవట్లేదు. చిన్న వయసులోనే వీటికి బానిసవడం వల్ల వాళ్ళకెదురయ్యే దాని గురించి వాళ్ళు నాతో పంచుకున్నవి. మరి దీన్నెలా వదిలేయాలి? వదిలేయాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్లకుంటే చాలు, అంతే. వదిలేయడానికేముంది? ఇక్కడ జరుగుతోందా? లేదు, నా బుర్రలో జరుగుతోంది. చూడండి, మీ బుర్ర స్వభావం ఏమిటంటే దీనిలో ఏది ముద్రిస్తారో అదే జరుగుతుంది. బుర్ర స్వభావం ఇది. నేను మీరందరూ బ్రహ్మచారులుగా మారి ఎక్కడికైనా వెళ్ళిపోమనట్లేదు. లేదు, అది కేవలం కొందరికే, అలా చేయగల సామర్థ్యం ఉన్నవారికే. కాని జీవితాన్ని హుందాగా గడపాలి. ఇది తప్పొప్పుల విషయం కాదు. మానసికంగా రోగగ్రస్తులవుతున్నారు. కేవలం ఏదో అసభ్యకరమైంది చూసి స్నేహితులతో అన్నంత మాత్రాన మీరేదో గొప్ప పని చేస్తున్నారనుకోకండి. అది అత్యంత మూర్ఖమైన పని. నేను చెప్పేది అర్థం కాకపోతే ఈ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో ఆ స్త్రీ ముఖం స్థానంలో మీ అమ్మగారి ముఖాన్ని ఊహించుకోండి, అప్పుడు అర్థమవుతుందనుకుంటా.